నమస్కారం. శ్రీ సుందరకాండ ప్రథమ సర్గ శ్లోకము 96 నుంచి ఇప్పుడు మనం 96 శ్లోకాన్ని చదువుతున్నాం. స ఏష కపిశార్దూలస్త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మా ఖమాప్లుతః అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఇక్కడికి 98వ శ్లోకం అయింది. అర్థం ఏమిటంటే, ఈ కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు అందరికీ భయం గొల్పే గొప్ప పనులు నిర్వహింపజాలినవాడు, ఎల్లరకు భయం గొల్పే గొప్ప పనులు నిర్వహింపజాలినవాడు, పరాక్రమశాలి, సీతాన్వేషణము అనే రామకార్యాన్ని సాధించుటకు నీ మీదుగా ఆకాశ మార్గాన పోవుచూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశుడగు రాముణ్ణి సేవించు ఈ హనుమంతునకు నేను సహాయము చేయవలెను. నాకు ఇక్ష్వాకు వంశులు పూజనీయులు, నీకు మిక్కిలి పూజనీయులు. మా పని మించిపోవకముందే నీవు మాకు సహాయపడుము. చేయవలసిన పని చేయనిచో సత్పురుషులు కోపింతురు. సలిలాత్ ఊర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః చామీకర మహానాభ దేవగంధర్వసేవిత హనుమాంస్త్వయి విశ్రాంత తతశేషం గమిష్యతి కాకుత్సస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః ససాగర జలం భిత్వా బభూవాభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః స మహాత్మా ముహూర్తేన సర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః. ఇది 99వ శ్లోకం నుంచి 104వ శ్లోకం వరకు. దీనికి అర్థాలు విందాం. కపిశ్రేష్ఠుడగు ఈ హనుమ మనకు అతిథి, పూజనీయుడు కావున నీవు నీటి నుండి పైకి రమ్ము అని మైనాకుడితోటి సాగరుడు చెప్తున్నాడు. నీవు పైకి వచ్చి ఈ హనుమంతుణ్ణి నీ శిఖరములపై విశ్రమింపనిమ్ము. బంగారు శిఖరములు గలవాడవు, దేవతల చేత గంధర్వుల చేత కూడా సేవింపబడేవాడివి అయినటువంటి ఓ మైనాకుడా, హనుమంతుడు నీపై విశ్రమించి తక్కిన మార్గమును సుఖముగా గడపగలడు. రామచంద్రునికి సీతపై గల మిక్కిలి దయను, సీతాదేవి పరదేశ నివాసమును, హనుమంతుని శ్రమను ఆలోచించి అయినా నీవి కల్లెమ్ము. బంగారు శిఖరములు గల మైనాకుడు సముద్రుడి మాటలు విని పెద్ద చెట్టు తీగలతో గూడి శీఘ్రమే సముద్ర జలము నుండి పైకి వచ్చెను. ప్రకాశమానములకు కిరణములు గల సూర్యుడు మబ్బును చీల్చుకొని వెలువడినట్లు మైనాకుడును సముద్ర జలమును చీల్చుకొని అప్పుడే పైకి వచ్చెను. సముద్రుడు ఆ విధముగా మహాత్ముడగు మైనాకుణ్ణి నిర్దేశింపగా అతడు ఒక్క క్షణములో పైకి వచ్చి తన శిఖరాలను ప్రదర్శించెను. శాతకుంభమయై శృంగై సకిన్నరమహోరగై ఆదిత్యోదయ సంకాశైరాలిఖద్భిర్వాంబరం తప్తజాంబూనదై శృంగై పర్వతస్య సముత్థితై ఆకాశం శస్త్రసంకాశం అభవత్ కాంచన ప్రభం జాతరూపమయై శృంగైర్భ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్య శతసంకాశః సోభవద్గిరిసత్తమః తముత్థితమసంగేన హనుమానగ్రతః స్థితం మధ్యే లవణతో యస్య విఘ్నో అయమితి నిశ్చితః సతముచ్ఛ్రితమత్యర్థం
మహావేగో మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతः స తథా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ. ఇది 110వ శ్లోకం వరకు ఇప్పుడు మనం చదువుకున్నాం. సూర్యోదయము వలె ప్రకాశించుచు ఆకాశమును అంటుచున్నట్లు వై కిన్నరులు ఉరగులకు ఆవాసమైన తన బంగారు శిఖరములతో మైనాకుడు పైకి వచ్చెను. ఆ విధముగా మేలిమి బంగారముతో నిండిన మైనాకుని శిఖరములు సముద్రము నుండి పైపైకి పెరుగగా వాని కాంతిచే ఇనుము వలె నల్లనగు ఆకాశము బంగారు వన్నె గలదయ్యను. అట్లు బంగారముతో నిండిన ఒకటుచే స్వప్రకాశము చేతనే వెలుగొందు శిఖరములు గల మైనాక పర్వతము 100 సూర్యులు ఒకేసారి ఉదయించినట్లుగా ప్రకాశించెను. ఆ విధముగా ఆ సముద్రము నుండి పైకి లేచి తన ఎదుట నిలిచిన పర్వతమును హనుమంతుడు తన ప్రయాణము నడుమ కలిగిన ఒక విఘ్నముగా తలచెను. మహావేగము గల ఆ హనుమ అధికముగా పైపైకి పెరిగిన ఆ పర్వతమును మేఘమును వాయువు చెదరగొట్టునట్టు తన రొమ్ము తాకిడితో అనాయాసముగా పడవైచెను. అట్లు హనుమంతుడు పడగొట్టగా శ్రేష్ఠుడగు మైనాక పర్వతము అతని వేగమును ఎరిగి పులకించి ఆనందించెను. ధన్యుడను. ఈరోజు మనం 96వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు మనం సుందరకాండం ప్రథమ సర్గ చదువుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.